ప్రభునామమునకు ఘనత కలుగును గాక. కీర్తనలు 126 2వ చరణం మనం చదువుకుంటున్నాము. మనం కలగనిన వారి వలె ఉండిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానములతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకొనిరి. ఈ సందర్భం ఎప్పుడనగా ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుంచి బయలుదేరినప్పుడు కల్దీయుల బానిసత్వంలో 70 సంవత్సరాలు వారు ఉండినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడి నుంచి వాళ్ళు విడుదల పొంది ఇర్మియా చెప్పిన ప్రకారంగా ఇర్మియా గ్రంథంలో దేవుడు వారికి 70 సంవత్సరాల తర్వాత విడుదల ఇస్తానని వాగ్దానం చేసిన ప్రకారంగా వారు విడుదల పొంది వచ్చినప్పుడు చెప్పినటువంటి పాడినటువంటి మాటలు ఇవి మనం ఇక్కడ చూస్తున్నాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనం కలగానే వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను అని మనం చూస్తున్నాం. ఒక బానిసత్వంలో నుంచి కలిగిన విడుదలను బట్టి వారు నోటి నిండా నవ్వుతో సంతోషంతో కలలాగా ఆ విడుదల వారికి ఒక కలలాగా అనిపించిందని మనం చూస్తున్నాం. యెజ్రా గ్రంథం 1వ అధ్యాయము 1వ వాక్యంలో మనం గమనిస్తే పారసీక దేశపు రాజు అయిన కోరెషు ఏలుబడి యందు ఇశ్రాయేలు జనాంగమని దేవుడు విడిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కోరెషు మనం గమనించినప్పుడు అతడు ఏమంటున్నాడంటే, భూమి ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి దేవుడు నాతో ఆకాశమందు ఉన్న దేవునికి యెరూషలేములో ఉన్న మందిరం తిరిగి కట్టించమని చెప్పి ఉన్నారు. కాబట్టి ఎవరు ఆయన ప్రజలై ఉన్నారో వారందరూ బయలుదేరి పోవలేను, దేవుని మందిరం కట్టించమని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడని చెప్పినప్పుడు మీరు ఎవరెవరు వెళ్తారో వారు మీ చుట్టుపక్కల ఉన్న వారి దగ్గర నుంచి ఆభరణములు, బంగారు ఆభరణములు, వస్త్రములు, మీకు కావలసినటువంటి పశువులను బదులు తీసుకొని వెళ్ళండి, వారికి ఇమ్మని కూడా ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరు అడుగుతారో వాళ్ళకి ఇమ్మని కూడా ఆజ్ఞ ఇచ్చారు. అలా సంతోషంతో వారు చేతుల నిండా కానుకలతోనూ బంగారములతోనూ వారు అనుకున్న రీతిలో బయలుదేరి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని మందిరం కట్టించుటకు వాళ్ళు వెళుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుడు ఆయన ఎంతటి వారికైనా ఇచ్చిన మాట నెరవేరుస్తాడని మనం గమనిస్తున్నాం. ఎందుకంటే దేవుడు గొప్ప కార్యాలు చేసినప్పుడు అన్ని జనులు చూసి యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసిరి అని చెప్పి దేవుని మహింపరుస్తారని కూడా దేవుని వాక్యములో మనం గమనిస్తున్నాం. కాబట్టి సారాకు అబ్రహాముకు చాలా కాలం సంతానం లేకుండా వారు జీవించినప్పుడు దేవుడు అబ్రహాముకు 100వ సంవత్సరంలో, సారాకి 90వ సంవత్సరంలో ఒక సంతానాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆదికాండం 21వ అధ్యాయంలో మనం గమనిస్తే అబ్రహాముకు సారా కుమారుని కలిగినప్పుడు అతడు 100 ఏళ్లవాడు. అప్పుడు అతడు దేవుడు నాకు గొప్ప కార్యములు చేశాడు, నబూకలకు చేశారని సారా అబ్రహాం ఇద్దరు కూడా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వినివారెల్లరూ నన్ను గురించి సంతోషించెదరు అని వారు కూడా దేవుని మహిమపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇలాగే మన జీవితంలో కూడా కొన్ని కార్యాలు జరిగినప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. మనం కూడా హృదయంలో ఎంతో సంతోషించి ఉల్లసించి నవ్వుకుంటాము. ప్రతి విధమైన బంధకము నుండి మనకు విడుదల కలిగినప్పుడు మనకు ఒక బలమైన సంతోషము మన జీవితంలో ప్రవేశించుతారు. అప్పుడు వారు దేవుని మహిమపరుస్తారు, అన్ని జనులు కూడా దేవుని మహిమపరుస్తారు అని మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఈ దినాల్లో ఎన్నో విధాలైన బంధకాలు ఉన్నాయి. వీళ్ళు విడుదల పొందరా అని మనం కూడా ఆశ్చర్యపోతూ ఉంటాం. కానీ మన దేవునికి అది అసాధ్యం కాదు అని ఈ వాక్యాల ద్వారా మనం తెలుసుకొని గట్టిగా ప్రభువుని పట్టుకొని, ప్రభు పాదాలు పట్టుకొని మనం బతిమలాడుకున్నట్లయితే ఆ బంధకంలో నుంచి కూడా దేవుడు విడుదల ఇస్తాడని ఈ వాక్యాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అటు ధన్యకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితములు మనకు కూడా కలుగునట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నాయనా నీకు స్తోత్రం. నా తండ్రి, బానిసత్వం నుంచి బయలుదేరిన ఇశ్రాయేలీలు కలగన్నట్టుగా ఉన్నారు. నా తండ్రి, హృదయం నిండా సంతోషం, నోటి నిండా నవ్వుతో వాడు బయలుదేరి వెళ్ళారు. పారసీక దేశపు రాజు అయిన కోరెషుకు మీరు సెలవిచ్చిన ప్రకారంగా యెరూషలేములో ఉన్న దేవుని మందిరం కట్టించుటకు వారు తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ప్రియమైనటువంటి మా యేసు ప్రభువా, మాకు కూడా మాకు ఆత్మీయ జీవితాలు తిరిగి కట్టుకొనుటకును, నీకు ప్రియమైనటువంటి బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తూ నిత్య జీవంలో ప్రవేశించుటకును మాకు సహాయం చేయమని, మేము కూడా సంతోషంతో నిన్ను చూచి ఆనందించేదాన్ని మాకును దయచేయమని
యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.